ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మళ్ళీ అందరినీ కూడా గత కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా అనేకులు వాక్యాన్ని విని మరి ఆత్మీయంగా బలపడుతూ దేవునిలో అభివృద్ధి చెందుతున్నారని మరి దైవజనుడిగా నేను నమ్ముచున్నాను. అలాగే ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా అనేకులు మేలుకరంగా ప్రభు మహింకరంగా ఉండేటట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే దీనికి ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని కూడా. ప్రతి ఎపిసోడ్కి మనం కొంత అమౌంట్ చెల్లించాలి. అవి కూడా నిజంగానే దేవుడు గత ఇంచుమించుగా 8 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఈ టీవీ పరిచర్య జరుగుతూ ఉంది. 8 సంవత్సరాలు పైబడి అప్పటి నుంచి కూడా ఏ ఆటంకం లేకుండా దేవుడే ఆర్థిక సహాయం చేస్తూ సంఘం ద్వారా అనేకులు మీలాంటి వారి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ ఈ సువార్త టీవీ పరిచర్య అనే దాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకనూ దీని కొరకు మీరు ప్రార్థించి సహకరించి దేవుని పొందాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయనను. ప్రధాన యాజకులను పరిశీలను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుండరు, కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచిన కనుక వారికి భయపడిరి. దేవుడి వచనాలను దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసు మరి అనేకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉపమానం ద్వారా ప్రజలకి ఆయన బోధించేవాడు. ఉపమానం లేకుండా ఆయన ఏమీ కూడా బోధించేవారు కాదు. ఎందుకంటే ఉపమానం అనేది చూడండి 33లో ఉంది. మరి యొక్క ఉపమానం ఈనుడి. ఉపమానం అంటే భూలోక సంబంధమైన విషయాలను మనకు చూపించి తద్వారా పరలోక సంబంధమైన ఆత్మీయ మర్మాలను తెలియజేయటం కొరకే యేసయ్య ఉపమానములు ఆయన వాడినట్లుగా మనం ఉపమాన రీతిగా ఆయన వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఉపమానము ఆయన శాస్త్రులు పరిశీలి ఆయనకు వచ్చినప్పుడు వారి గురించి మాట్లాడు. ఇక్కడ యేసు ప్రభు వారు యూదులు ఆయనను మరి నిరాకరిస్తున్నారు. ఆయన్ను నమ్ముకోవడానికి ఆటంకపడుతున్న సందర్భంలో ఆయన ఈ ఉపమానం వారికి తెలియజేశారు. ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఒక ద్రాక్ష తోట ఒక యజమానుడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి మరి అక్కడ దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షలు తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానికి దేశాంతరం పోయింది. పండ్ల కాలమున పండ్ల కాలమున సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుట కాపుల యొద్దకు తన దాసులు పంపగా కాపులు అతని దాసులు పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి వలె ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారును ఆ ప్రకారం తొదకు నా కుమారుని సన్మించదునని పంపెను. అయితే ఆ కాపులు కుమారుని చూసి అతడు వారసుడు తను చంపి స్వాస్థ్యము తీసుకుందామని అంటాను. అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేశారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను. అందుకు వారు ఆ దుర్మార్గులు కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని వారితో చెప్పి అప్పుడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనేటువంటి మాట ఇక్కడ
ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవచనం అన్నమాట. ఈయన గురించి ప్రవచనం అన్నమాట, ప్రభువుని గురించి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయనను విశ్వసించడానికి బదులుగా ఆయన రిజెక్ట్ చేశారు. ఆయన్ని పంపించిన సేవకులను రిజెక్ట్ చేశారు. ఇక్కడ రాయబడి ఉంది, కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. దేవుడు ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసును తన కుమారుడిగా రక్షకుడిగా వారికి మధ్యకు పంపిస్తే ఆయన్ని విశ్వసించి రక్షణ పొందవలసిన బదులు మరి ఆయన సేవకులనేంటి, ప్రవక్తల్ని హింసించి చంపి రకరకాలుగా వేధిస్తూ ఉంటే మళ్ళీ ఆయన కుమారుని సన్మానించరు అనుకొని తన కుమారుని వారి యొద్ద అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి లోకానికి, ముఖ్యంగా ఇస్రాయిల్కో లేక యెరూషలేమునకు యూదులలో ఆయన్ని పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. బెత్లెహేములో ఆయన పుట్టడం మనం సన్మానించుదురు అనుకొని తుదకు వారు ఏం చేశారు, ఇతను వారసుడు కాబట్టి ఇతన్ని చంపితే మన స్వాస్థ్యం మందవుతుందని అతన్ని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ద్రాక్ష తోట అంటే ఎవరన్నమాట? ద్రాక్ష తోట అనే మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే అది యెరూషలేమునకు లేక ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఉంది. అది ద్రాక్ష తోట. అలాగే సంఘము కూడా ద్రాక్ష తోటకి పోల్చబడింది. ప్రభు అయిన యేసు కూడా ద్రాక్షవల్లిగా పోల్చబడ్డాడు. నేను నిజమైన, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీలో ఫలింపను ప్రతి తీగను నరికి ఆయన పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని, పనికిరాని తీగలు అని అక్కడ ద్రాక్షవల్లిని పోల్చినట్లు చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు దైవికంగా వారు ఫలించాలి, దైవికంగా వారు ఫలాలు ఫలించాలని, వారు రక్షణ పొందాలి, స్వస్థత పొంది మంచి ఆత్మీయ జీవితం కలిగి చక్కటి ఫలాలు ఫలించి వారు వృద్ధి పొందాలని ఆయన చూస్తే, ఆయన కుమారుణ్ణి ఆయన పంపిస్తే వారైతే ఆ కుమారుణ్ణి ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇది ప్రవచనం అన్నమాట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అనేది, రాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంది. సంఘం కట్టడం ఏదైనా సరే, ఒక దేశమైనా, ఒక ప్రాంతమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబం అయినా కట్టబడాలంటే దానికి కారణం, కట్టబడటం అంటే ఆత్మీయంగా కట్టబడాలన్నా, గృహంగా కట్టబడిన వ్యక్తి జీవితం బాగుపడాలన్నా యేసయ్యే కారకుడు. హల్లెలూయా. ఆయనే రక్షకుడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయనే మానవులను దీవించడానికి వచ్చినవాడు, మానవులను ఆశీర్వదించగలడు, మానవునికున్న పాప శాపముల నుండి విడిపించి, మానవుడు భయంకరమైన పాపములు ఇవన్నీ మీకు అనేక విషయాల్లో మీకు చెప్పాను, మరలా చెప్పిన అనేక మానవుడు అందరూ కూడా పాపం చేసి దానివల్ల వచ్చే శాపాన్ని అనుభవిస్తుండగా అలాంటి పాపము మానవాళిని వెదకి రక్షించడానికి, ఆ పాప శాపముల నుండి విడిపించి మానవుని రక్షించడానికే ప్రభు అయిన యేసు మరి 2000 సంవత్సరాల క్రితం మరి యెరూషలేములో, మరి బెత్లెహేములో కన్యమరియ గర్భమందు పుట్టడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్షకుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆ రక్షకుడిని వారు నమ్మి రక్షణ పొందవలసిన బదులు యేసేని ఏం చేశారు? నిషేధించారు, లేక యెరూషలేము వెలుపట ఆయన్ని మరి సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అయితే ఇప్పుడు ఆ నిషేధించబడిన రాయే ఇప్పుడు ఏమైందంటే మూలకు తలరాయి అయింది. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ రాయే ఏ వ్యక్తి అయినా, లేక ఇశ్రాయేలీలు అవనివ్వండి, గ్రీసు దేశస్తులు అవనివ్వండి, ఏ ప్రాంతం వారు అవనివ్వండి, ఎవరైనా రక్షణ పొందాలంటే ఆయనే మూలము, మూలరాయి. కట్టబడాలంటే ఆయనే కారణం. రక్షణ పొందాలన్నా, స్వస్థత కావాలన్నా, మంచి ఆత్మీయ జీవితం కలిగి పరలోకం చేరాలన్నా ఆయనే కారకుడు. ఆయన ద్వారానే మానవాళ్ళందరికీ గొప్ప రక్షణ, నిత్యజీవం, పరలోకం అనేది దొరుకుతుందనే సత్యము ఇందులో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది ప్రభువు వల్లనే కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. సరే,
అలాగే అందుకని ఈ ప్రవచనం, ఈ లేఖ ఎక్కడ రాయబడిందంటే 118వ కీర్తన 22వ వచనంలో మనము ఈ వచనాన్ని చూడగలం. 118:22 వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. హల్లెలూయా. ఇది యెహోవా వలనే కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆయనే ముఖ్యమైన మూలరాయి. ఇది దేవుని వలన కలిగిందంట, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే మాట అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, ఇక్కడ మనం ఈ రాయిని గురించి కొన్ని పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఆదికాండంలో యాకోబు మరి ఆ మామయ్య దగ్గరికి, లాబాను దగ్గరికి వెళుతున్న పంపించే ఆ తల్లి రెబెకా పంపించిన సందర్భంలో ఒక చోట ఆయన ప్రొద్దుకుంగినప్పుడు, ఒక చోట ప్రొద్దుకుంగితే ఆ చోట ఏం చేశాడంటే ఆ రాళ్ళలో ఒక రాడు తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక రాయిని తీసుకున్నాడు, అది తలగడగా చేసుకుని మరి దయతో ఆ విషయాన్ని మనం అంటే ఈ రాయి తరతరాల నుంచి కూడా ఈ దేవుడు యేసుని గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వస్తాడు, ఆయన ద్వారా మందిరం కట్టబడుతుంది, ఆత్మల రక్షణ పొందుతారు, పరలోకం అనేది మానవాళ్ళకు దొరుకుతుందని ముందుగానే దేవుడు ఈ రాయిని గురించి అక్కడ మనకి చూస్తున్నాం. ముందుగా ఆదికాండంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని, అప్పుడు అతడు ఒక కలగని, అందులో ఒక నిచ్చెన భూమి మీద అక్కడ కళ మనం చూస్తున్నాం. దాని కొన ఆకాశం, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచిన నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకురైన వాళ్ళకు నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశ్రయం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించేదను. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. హల్లెలూయా. చూసారా, అక్కడ ఈ రాయి యొక్క విశేషత, అదే మందిరం అయిపోయింది. ఆ రాయే మందిరంగా అయింది, ఆ మందిరమే పరలోకపు గవిని. సరే అండి. అలాగే ప్రభు అయిన యేసు, ఇప్పుడు ఆ రాయే ప్రభు అయిన యేసు, ఆయన వచ్చి ఏం చేశాడు? సంఘాన్ని స్థాపించున్నాడు. ఆ సంఘము దేనికంటే పరలోక రాజ్య ప్రతిబింబముగా, లేక పరలోక రాజ్య మరి దేవుని పరలోకపు గవినిగా, అంటే అందులో నుంచే మనం పరలోకానికి, సంఘములోంచి పరలోకానికి వెళ్ళేటట్లుగా ఇక్కడ అనాదిలోనే మరి యాకోబుకు దేవుడు దర్శనం ద్వారా రాబోయే, అంటే రక్షణ గురించి ప్రజలందరూ ఇశ్రాయేలీలు, ముఖ్యంగా ఇశ్రాయేలీలు రక్షణ పొందుతారు. వారందరికీ మందిరము దేవుని మందిరముగా కట్టబడుతుంది. దేవుణ్ణి తెలుసుకొని పరలోకం వెళ్ళే గొప్ప ఆధిక్యతను ప్రభు వారికి ఇస్తున్నారు. నిత్యజీవం అనేది వారికి దొరుకుతుందని అక్కడ మనకు తెలిసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అని పేరు, అంటే బేతేలు అంటే దేవుని మందిరము. హల్లెలూయా. సరే, అక్కడే దర్శనం, ఆ దర్శనంలోనే అక్కడ చర్చ్ ఇనాగరేట్ అయిన తర్వాత అదే స్థలంలో మరి యెరూషలేములో దేవుని మందిరం, సంఘం కట్టడం జరిగింది, మరి మందిరం కట్టడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి తెలుసుకొని
తాను తలగడగా చూసిన మందిరము వేరొకటి కాదు. తెల్లవారినప్పుడు యాకోబులు తలగడగా తీసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి, అంటే మూలరాయిగా, అదే ఆ రాయే మూలరాయి, మందిరానికి మూల శంకుస్థాపన చేయబడింది అనమాట, ప్రారంభమైందనమాట. హల్లెలూయా. సరే అండి, అంటే అందుకే అదే మూలరాయిగా ఆ మందిరానికి మందిరం కట్టడానికి కారణమైనట్లుగా, ఆ రాయి ద్వారానే మందిరము కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు, అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. సరే అండి, కనుక ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఇది ఈ రాయి నిషేధించబడిన రాయి, అనగా ప్రభు అయిన యేసు ముందు నుంచి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన వస్తాడు భూమి మీదకి, సంఘ వ్యవస్థ అనేది ఆయన ద్వారా ప్రారంభమవుతుంది, కట్టబడతాడు, మానవులను రక్షించి సంఘములో చేర్చి మందిరములో చేర్చి పరలోక జీవితం ఇస్తాడు, పరలోకానికి చేర్చుకుంటారు. ఆ నిత్య జీవం ఆయనలో ఉంది, ఆత్మీయ జీవితం ఆయనలో ఉంది, పరలోకం అనేది ప్రభువులో ఉందని ముందుగానే దేవుడు అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి ఇది పరలోక రాజ్యమును గురించి యాకోబుకు వచ్చిన దర్శనం అన్నమాట. ప్రభు అయిన యేసుని గురించి, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితం గురించి ప్రజలకి దేవుడిచ్చిన గొప్ప రక్షణగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు రిజెక్ట్ చేసినట్లుగా మనము ప్రభు అయిన యేసును మనం మరి నిషేధించే వారంగా కానీ, మరి నమ్ముకోవడానికి ఆటంకపడే వారంగా మనం ఉండకుండా ప్రభుని నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది మరి సంఘములో చేరి మరి ఆయన కొరకు మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లయితే ఆయన మనకి నిత్య జయం ఇస్తాడు, అనగా పరలోకమునిస్తాడు. హల్లెలూయా. మన ఇంటిని కడతాడు మూలరాయి, మన కుటుంబాన్ని కడతాడు, మన సంఘాన్ని కడతాడు, మన యొక్క దేశాన్ని, మన యొక్క పట్టణాన్ని ఏంటి, మన ఊరిని ఏంటి, మన సంఘాన్ని ఏంటి, లేకపోతే మన కుటుంబాన్ని ఏంటి, మన బిడ్డల్ని ఏంటి, అందరిని ఎవరైనా కట్టబడాలంటే ఆయనే కారకుడు. హల్లెలూయా. మరి ఒక రాడు కూడా, మరి ఒక దానియేలు గ్రంథంలో మనకు ఒక రాడు కనపడుతుంది. అది చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. హల్లెలూయా. మరి నెబుకద్నెజరు ఒక కలలో ఒక బ్రహ్మాండమైన విగ్రహం కడుతుంటే కనపడింది. అది తలేమో అలాగ ఉంది, అన్ని రకాల లోహాలతో ఉంటే ఇది వెళ్ళి ఆ యొక్క విగ్రహం ఏం చేసిందంటే మరి చితక కొట్టి నలిచేసి గాలికి ఎగరవేసేట్లుగా చేసేసినట్లు చూస్తున్నాం. అది కూడా ఒక మాట చదువుకొని మనం ముందుకుని వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 34 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి. హల్లెలూయా. ఆ రాయి ప్రభు అయిన యేసు. చేతి సహాయం అక్కర్లేకుండా కానీ తీయబడిందంట. ఇనుమును చూసారంటే ఈ ప్రతిమను అది ఏమి కలిగి ఉన్నాయి? ఇనుముయు మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి అండి, అంటే తలేమో బంగారు, ఇవన్నీ మనం చదవటానికి టైం లేదు, రకరకాల లోహాలతో ఉంది. చివరిలో పాదాల మీద ఏముందంటే ఇనుమియు మట్టియు, అంటే లోక సంబంధమైన రాజ్యాలు. ఈ ప్రతిమ దేనికంటే లోక సంబంధమైన రాజ్యాలు. తల అంటే ఒక రాజ్యానికి అది బంగారంలాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ అలాగ పట్టుత్వం తగ్గిపోయి ఇనుము మట్టితో మరి పాదములు తయారవ్వాలి. ఇనుము మట్టిదంటే బలహీనమైపోతాయి అన్నమాట రాజ్యాలు. ఇనుము మట్టి అది మట్టి అంటే ఏంటి? అది కరిగిపోద్ది వానొస్తే. మట్టి దాన్ని కీలుగా వాడరు సరే. అలాంటి స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిను. హల్లెలూయా. సరే, కనబడిను అంటే దర్శనము దానియేలుకి నెబుకద్నెజరుకు తెలియజేయబడాలి. దర్శనమే ఏం కాలం వచ్చిందో చెప్పాలి, దాని భావం ఏంటో చెప్పాలి. దానియేలు దేవతల ఆత్మ కలిగిన దైవజనుడు కనుక, ప్రవక్త కనుక చక్కగా వివరించి ఆ దర్శనం చెప్పారు.
అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు సరే, ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారం సరే, అంటే ఫస్ట్లో బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి మట్టి ఇనుము ఇలాగా అలా వచ్చిందనమాట. బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చడను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను సార్. అంటే మొత్తం ఈ రాజ్యాలన్నీ కూడా బలహీనమైపోయి మరి పాడైపోయి మొత్తం దంచబడుతుందంట. కళ్ళములోని చెత్తలాగా అయిపోయాంట, చెత్తలాగా అయిపోయాంట. బిడ్డలారా, ప్రభువు మనలను కట్టినప్పుడే మనం బాగుంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆత్మీయంగా ఉంటాం, మనం ఆర్థికంగా కూడా బాగుంటాం. లేకపోతే మనం ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం. ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, లేక ఏ వ్యక్తి అయినా, ఏ సంఘం అయినా, ఎవరైనా సరే ప్రభు కట్టాలి తప్ప ప్రభు కట్టకబడకపోతే మరి చెత్త వల్లే అయిపోతారని ఇక్కడ రాయబడి. మరి నిజంగా ఇక్కడ చెత్తవలే కాగా సరే ఏమైపోయి ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా సరే అలా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ఇందాక మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చదువుకుంటే, ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ ఇది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అని ఉంది. మనం అనుకుంటాం ప్రభు అయిన యేసు ఏదో శక్తి లేనివాడు సిలువ వేయబడ్డాడు, ఎవరి మాట అన్నా మాట్లాడలేదు, ఎన్ని దెబ్బలు తిన్నా నోరు తెరవలేదు. అది ఎందుకొరకు? మనల్ని మనకొక రక్షణను ఇవ్వడం కొరకు, మన కొరకు ఆ సిలువలో రక్తం చిందించిందే మనకు రక్షణ లేదు, పాపశాపంలో విడుదల లేదు కనుక ఆయనే మన నిమిత్తం ఆయన పాపశాపాన్ని భరించి రక్తం చింది ప్రాణం పెట్టాడు. అలాగని ఆయన ఏదో బలహీనుడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన చాలా శక్తిమంతుడు, చాలా బలమైన దేవుడు. బిడ్డలారా, ఆయన మీద మనం పడి తునకల అంటే మొక్కల అంటే రక్షణ పొంది విరిగి నలిగి రక్షణ పొందిన బిడ్డలుగా ఉంటేనే మంచిది. లేదంటే అది మన మీద పడినట్లయితే మాత్రం ఇక్కడ ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా ఎలాగ బూడిద చేసి నలిచేసిందో అలాగే మనం కూడా ఎందుకు పనికిరాని వారంగా అయిపోతామని, మరి చెత్తవలి అయిపోతామని మనం ఎప్పుడు కూడా మన ఇల్లు కూడా అలాగే ఈ దానియేలు గ్రంథంలో కూడా షడ్రకు మెషకు అబేద్నెగోల గురించి చెప్పినప్పుడు అక్కడ రాయబడి ఉంది. ఆయన చెప్పారు ఏమనంటే, చూడండి, అది కూడా ఇల్లు ఈ దేవుణ్ణి ఎవరైతే ధిక్కరిస్తారో అతని ఇల్లు 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 29వ వచనంలో నెబుకద్నెజర్ అనే ఒక అన్య రాజు చెప్తున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశాడు, కాలలేదు. అప్పుడు ఆశ్చర్యపోయి మరి అతనికి వారిని బయటకు పిలిచి వారి వస్త్రాలు కూడా కాలకుండటం చూచి ఆశ్చర్యపడి అప్పుడు ప్రజలందరికీ శాసనం నియమిస్తూ ఉన్నాడు అనమాట. ఏంటంటే, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. సరే, కాగా అంటే ఎందుకంటే షడ్రకు మెషకు అబేద్నెగోల్ని ఆ మండుచున్న అగ్నిగుండంలో నుంచి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అగ్ని వాళ్ళకి ఏ హాని చేయలేదు, అగ్ని వాసన కూడా వారికి తగలకుండా దేవుడికి అంత గొప్పగా వారిని కాపాడాడు. అందును బట్టి చూచి ఈ మాటలు చెప్తున్నాడు అన్నాడు. ఈ విధముగా రక్షించుడు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు నువ్వు కాగా నేను ఒక జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు షడ్రకు మెషకు అబేద్నెగో కానీ వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండునని. సరే, ఇల్లు గురించి కూడా చెప్పింది అక్కడ. ఇల్లు విడవబట్టం అన్నమాట. ఇల్లు ప్రభు చేత మనం కట్టబడి ఇల్లులాగా ఉండాలి, కానీ ప్రభు చేత విసర్జించబడిన ఇల్లుగా ఉంటే అది ఏమైపోద్ది అనమాట? చెత్తవలే అయిపోద్ది. పెంట కుప్పగా ఉండినని వాని ఇల్లు పెంట కుప్పగా ఉండిను. నానా రకమైన పెంట అంటే రోత అనమాట. పనికిరాని చెడు పాపం అంతా కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది అనమాట. యేసును మనం స్వీకరించినట్లయితే ఆయన మనల్ని రక్షిస్తారు, మన ఇంటిని కడతారు, మన జీవితాలను మన కుటుంబాన్ని కట్టి మన సంఘాలని సేవనేంటి దేశాన్ని ఏ ప్రాంతమునైనా కట్టి ఆయన చక్కగా
మరి మనల్ని రక్షించేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. కనుక దేవుని సంగమ, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆయన్ని నిషేధించినట్లుగా మనం నిషేధించక, ఆయనే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నారని ఎరిగి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మీయ జీవితం కలిగి పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా మంచి ఫలాలు ఫలించి, పరలోక రాజ్య ఫలాలు మనం ఫలించి, నీతి, సమాధానం, సంతోషం, ఆనందం, నెమ్మది ప్రభువులో ఉన్నాయి. అవన్నీ రక్షణ పొందిన పిల్లలందరికీ ఇవి ఉంటాయి. నీతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది, ఇవన్నీ కూడా మనం ప్రభు ద్వారా సంపాదించుకొని పరలోకమునకు లేక నిత్య జీవనకు వెళ్ళే బిడ్డలుగా మనమందరం కూడా సిద్ధపడాలని దైవజనుడిగా నేను ఈ మాటలు మీకు తెలియజేసి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, సరే రాళ్లతో కొట్టుచునుండు దాన, కోడి తన పిల్లలకు రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకున్నాను, అలాగే నేనును మీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్నట్టును కానీ మీరు వల్లకపోతిరి. సరే, దేవుడు కోడి తన పిల్లల్ని అలా చేర్చుకోవాలనేమో ఆయన్ని పంపిస్తే ప్రజలేమో ఒప్పుకోలేదు, ఆయన్ని అంగీకరించలేదు, ఆయన్ని ఇష్టపడలేదు. అందువల్ల ఏమన్నాడు చూడండి, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అంతే. సరే, మీ ఇల్లు మీకు, ఇల్లు అంటే ఏంటి? యెరూషలేము అన్నమాట. ఇల్లు అంటే అక్కడ ఒక పట్టణం అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక సంఘం అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా ప్రభు ఉన్నప్పుడే ఒక వ్యక్తి అయినా, ఒక సంఘమైనా, ఒక దేశమైనా, ఒక పట్టణమైనా కట్టబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ప్రభుని అంగీకరించి విశ్వసించి రక్షణ పొంది ఆయన ద్వారా కట్టబడి పరలోకానికి వెళ్ళి బిడ్డలు ఉన్నామా, లేక ఆయన్ని విసర్జించి ఆయన నమ్ముకోకుండా, ఆయనంటే మరి ఒప్పుకోకుండా, ఆయనంటే కోప్పడుతూ, ఆయనంటే వెరితనంగా చూస్తూ, సువార్త అంటే వెరిగా భావించుకుంటూ రిజెక్ట్ చేసే పిల్లలుగా మనం ఉన్నామా? అలా ఉంటే రాబోయే రోజుల్లో భయంకరమైన శిక్ష, లేకపోతే ఎంతో పాడు, చెడు, చెత్త, పెంటగొప్ప అనేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మన జీవితాలు ఉంటాయని మనం తెలుసుకొని అలాగ అవ్వకుండా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ సువార్త మనకు అందుతుంది. యేసుని గురించిన మాటలు మనకి టీవీల ద్వారా, సంఘముల ద్వారా, చక్కటి సువార్త వినిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, టీవీల ద్వారా, టీవీ పరిచయ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనకేమి అయిపోయింది ఏమి లేదు, కానీ ఈ సువార్తను విని ప్రభువుని తెలుసుకొని రక్షించబడి రాబోయేటువంటి నరకానుడు తప్పించబడి పరలోకం వెళ్ళే బిడ్డలుగా నేను అందరూ సిద్ధపడి ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను దైవజనుడిగా నేను తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు బాగుపడేవారుగా, కట్టబడేవారుగా, దీవించబడే కుటుంబాలుగా, ఆశీర్వదించబడే కుటుంబాలుగా, వర్ధిల్లేటువంటి కుటుంబాలుగా, నాయనా అభివృద్ధి చెందే పిల్లలుగా మీరే చేయమని వేడుకుంటున్నాం. అలాంటి దీవెన ఆశీర్వాదాలు వారికి ఇచ్చి మీరు నడిపించండి. నమ్మకపోతే వచ్చే పరిస్థితి కూడా తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి. అన్ని విధాలు మీరు నడిపించమని ప్రార్థన నిపాసాన్ని చేర్చుకొని ప్రార్థన విన్న వాక్యం అందరూ హృదయాల్లో పడేది నూరంతలకు ఫలించుటకు సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.